హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైం. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు ఐఎంజీ తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి మంత్రి అయిన పార్టీకి మాత్రం కార్యకర్తనే అంటూ నిమ్మల రామానాయుడు మహానాడు పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. మహానాడు సభ ప్రాంగణ కమిటీ కన్వీనర్ గా ఉన్న ఆయన వర్షం వల్ల సభ ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. పారపట్టి దగ్గరుండి సభ ప్రాంగణాన్ని చదును చేశారు. కడప వేదికగా తెదేపా మహానాడు సంబరం మంగళవారం ప్రారంభమవుతుంది. తెదేపా చరిత్రలో తొలిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ అనే అంశం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. మాకు ప్రభుత్వంతో నిబంధన లేదు, మా నిర్ణయాలు మేము తీసుకుంటామంటున్న కొందరు దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న వైసీపీ కొన్ని వాస్తవాలను గ్రహించాలన్నారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఇటీవల ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వాదనలను విన్న న్యాయమూర్తి దీన్ని తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే కేసులో వంశీ అరెస్టు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో రాజ్ రెడ్డి ప్రధాన అనుచరుడు దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. చెన్నై నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో దిలీప్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే దిలీప్ కదలికలపై నిఘా పెట్టిన అధికారులు చెన్నైలోనే మకాం వేసి అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా పేరుగా మార్చారు. ఇకపై ఈ పేరుతోనే పిలవాలని ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలంటూ గత ఏడాదిలోనే ఏపీ మంత్రి సత్యకుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తాజాగా ప్రభుత్వం పేరు మార్పునకు నిర్ణయం తీసుకుంది. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసులో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. వారిని వీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాల తోపులాటలో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణవేలికి గాయమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని వీరు కలిశారు. సుమారు గంటపాటు చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్తో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. అనంతరం రాహుల్ గాంధీని కలవనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్కున్న సామర్థ్యం రీత్యా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పారు. చెన్నైలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. మనసుంటే మార్గం ఉంటుంది, ముందు ప్రారంభిస్తే మార్గంలో వచ్చే అడ్డంకులు అధిగమించొచ్చు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది వైరస్తో బాధపడుతున్నారు. ఒక వారంలోనే 99 మంది దీన్ని బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది ఈ బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.